ఆంధ్రప్రదేశ్ ప్రజలెంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 11న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించినట్లుగా ఈసీ ప్రకటించింది. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఈ నెల 18న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 28వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇక ఏప్రిల్ 11న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యే స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోరు సరిగ్గా నెల మాత్రమే ఉన్న ఫలితాల కోసం పోలింగ్ తర్వాత 40 రోజులు ఎదురు చూడాలి. 2014 జూన్ 19న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పదవీకాలం ఈ ఏడాది జూన్ 18తో ముగుస్తుంది. ఆలోపే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇక ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. కరెక్ట్గా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఫోర్త్ ఎస్టేట్ ఇదే అంశంపై ఉంటుంది. మనతో ఉన్నారు అతిథులు రామచంద్రారెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మస్తాన్ వలి గారు సెఫాలజిస్ట్, ప్రముఖ సెఫాలజిస్ట్ అని తిరుపతి నుంచి మనకు అందుబాటులో ఉన్నారు లైవ్లో. అలాగే ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు తిరుపతి నుంచి రమేష్ నాయుడు గారు కూడా మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి. సో ఫోర్త్ ఎస్టేట్కి స్వాగతం. సో అనుకోని విధంగా అనాలా, ఊహించని విధంగా ఒక నెల రోజులు మాత్రమే ఉంది ఇవాళ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఏ పార్టీలు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడే ముందు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడుంది? ముఖ్యంగా చూస్తే కనుక అధికార ప్రతిపక్షాల మాట వినిపిస్తుంది కానీ మిగతా పార్టీల ఎక్కడ కూడా వినపడిన పరిస్థితి, కనపడిన పరిస్థితి ఏ విధంగా చూడాల్సిన అవసరం, మీ పార్టీ ఏ విధంగా చూస్తాం? అంటే మేము 2014లో చెప్పాం 2019 ఎన్నికలన్నీ కూడా ప్రత్యేక హోదా చుట్టూ తిరుగుతాయని మొదట చెప్పినట్టుగానే ఆ రోజు అధికారంలో ఒకటి ప్రత్యేక హోదా ఒక నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, ఈ మోడీ ఒక జోడీ ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందో మేము గత 5 సంవత్సరాలుగా చెప్తూనే వస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా గురించి చూస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రత్యేక హోదా కోసం మేమే పోరాడుతున్నాం. ఈ ప్రత్యేక హోదా అంశం ఎంతవరకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వేస్ట్ అన్న వ్యక్తి ప్రత్యేక హోదానే శరణ్యమని చెప్పేసి యూటర్న్ తీసుకునే దాకా వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు 2014లో ప్రత్యేక హోదా అనే అంశంతో జరిగి ఏ విధంగా మోసం చేశారనే దానికోసం ఈరోజు ప్రజలు 2019కి వచ్చరికి 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఇంకా ఒకటే ఆల్టర్నేటివ్ ఉంది. బీజేపీ ఇవ్వనని చెప్పేసి స్పష్టంగా చెప్పింది, కాంగ్రెస్ మాత్రం ఇస్తానని చెప్తుంది. అందుకు ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ను ఆదరిస్తారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్కు మీరు సన్నద్ధంగా ఉన్నారా? మీరు చెప్తున్నారు ప్రత్యేక హోదా అంటున్నారు, మీరు ఇస్తామని చెప్తున్నారు. ఏ రకంగా సన్నద్ధంగా ఉన్నారు? ఒకవైపు టీడీపీ తోటి అక్కడ సెంటర్లో ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటారు, ఇక్కడ మాత్రం ఎలాంటి పొత్తు లేదంటున్నారు. ఇదంతా కొంచెం అయోమయ పరిస్థితి నెలకొలేదా? అయోమయ పరిస్థితి ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం పరిస్థితులు వేరు, తెలంగాణలో పొత్తు పెడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్తో తెలుగుదేశం పార్టీకి మాకు ఎటువంటి పొత్తు లేదు. 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. ప్రత్యేక హోదాని నినాదంతో వెళ్తున్నాం. మొదటి సంతకం పెడతా అని చెప్పేసి మా జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ నినాదంతో వెళ్తున్నాం. ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్రత్యేక హోదా, మేము ఏదైతే రాష్ట్ర విభజన అనే ఒక అంశంతో లాస్ అయిపోయామో ప్రత్యేక హోదా అనే అంశంతో ప్రజల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. పొత్తుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదు, ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. ఆల్రెడీ రేపు మాపో 175 మంది అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు విడుదల చేస్తున్నాం. తెలంగాణ ఎన్నికల ముందు చూసాం ఎంత కసరత్తు చేశారో అభ్యర్థుల ఎన్నిక కానివచ్చు, ఎలక్షన్స్ వరకు కూడా. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసలు ఎలాంటి హడావిడి లేదు. చూస్తే వారం రోజులు గడువు మాత్రమే ఉంది. సరిపోతుందా? లేదు, ఆల్రెడీ నేను యాక్చువల్గా ఈ రోజు రేపు అభ్యర్థుల స్క్రీనింగ్ అయిపోతుంది. ముందుగా అనుకున్న ప్రకారము మొన్న ఏఐసీసీ పరిశీలకులు రావడం జరిగింది. జిల్లా అధ్యక్షులందరూ కలిసి కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు ఎవరైతే దాదాపు 2000 మంది ఆశావాదులు అప్లై చేసుకున్నారు వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరికీ గెలుపు గురాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ జరుగుతుంది. చెప్పండి సార్ రవిచంద్రారెడ్డి గారు, మీ పార్టీ దీన్ని ఏ విధంగా చూస్తుంది? ఇంతకుముందు నాయకులతో మేము మాట్లాడాం, సర్వం సన్నద్ధంగా ఉంది, మాకు ఎలాంటి ఒక నెల తర్వాత వచ్చినా ముందు వచ్చినా మేము మాత్రం సిద్ధంగా ఉన్నామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దుర్మార్గమైన పాలన, అవినీతిమయమైన పాలన, ఇది డేటా చోర్ల పాలన, లేకపోతే అనేక రకాల స్కామ్లు, అనేక రకాల కుంభకోణాలు, 1-2 చంద్రబాబు నాయుడు గారి బాధితులందరూ కూడా సంతోషించే దినం దగ్గరకు వస్తుంది. ఎలక్షన్ ఓట్ల పండగ ఏదైతే ఉందో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ
ఫస్ట్ ఫేజ్లోనే ఏప్రిల్ 11వ తారీఖునే ఒకటే రోజు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ముఖ్యంగా యుద్ధ సన్నద్ధ విషయంలో తీసుకుంటే ఒక మహాసంకల్పం పేరుతో, ప్రజా సంకల్పం పేరుతో ఏదైతే మహాసంకల్పం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో సర్వం సన్నద్ధంగా ఉన్నారు, అన్ని వేళ సన్నద్ధంగా ఉన్నారు. యుద్ధానికి మేము సర్వసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మేము ఈరోజు అధికార పార్టీ కన్నా 4 అడుగులు ముందున్నాం, అన్ని రకాలుగా ముందున్నాం. ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో అమలు చేయని ఆపసోపాల స్కీములన్నీ కూడా పక్కకు పెట్టి ఇప్పుడు డేటా స్కామ్లో ఇరుక్కుపోయి అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది అధికార పక్షమే. మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన పట్టుదలతో రాత్రనక పగలనక రాబోయే 30 రోజులు కానీ మనం పనిచేస్తే రాబోయే 60 నెలల పాటు రాజన్న రాజ్యాన్ని సాకారం చేసుకోవడం, జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకోవడం, దాంతో తిరిగి మనం అనుకున్న సువర్ణయుగం మొదలవుతుందని చెప్పదలుచుకున్నా. 30 రోజులే మనం కష్టపడాలి. 60 నెలల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలవాలి. 175 సీట్లలో మెజారిటీ సీట్లు మనం గెలవాలి. అవి ఇన్నని నేను చెప్పకపోయినప్పటికీ మాకంటూ ఒక అంచనా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఏదైతే వైఎస్ఆర్సీపీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుందో, ఈరోజు మరీ ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒకటే రోజు పోలింగ్ రావడం వల్ల డూప్లికేషన్ అంటే డబుల్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న ఏ ఓటర్ కూడా ఏ పార్టీకి సంబంధించినప్పటికీ 2 దగ్గరలో ఓటేసే అవకాశం కోల్పోవడం ప్రజాస్వామ్యానికి మంచిది. ఎందుకంటే వేస్తే తెలంగాణలో వేసుకోవాలి ఓటు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నచ్చిన పార్టీకి వేసుకోవాలి. 2 దగ్గరలో ఓట్లు ఉన్నాయి కదా అని ఎలక్షన్ కమిషన్ చేసిన ఈ ఒకటే రోజు పోలింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రావడం స్వాగతిస్తూనే, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఈ డేటా చోరీకి సంబంధించిన విషయాలు అనేక ఆరోపణలు, ఏదైతే డిలీషన్ ఆఫ్ ఓట్స్ కానీ యాడింగ్ ఆఫ్ ఓట్స్ జరగాల్సినవి కానీ 15 మార్చి వరకే టైం ఇచ్చారు. మనం గంటల కొద్దీ, మామూలుగా ప్రతి గంట కూడా మనకు ముఖ్యమే. కాబట్టి ఆ ప్రతి గంటను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే కొత్తగా మనకి ఓట్లు డిలీట్ చేశారో వాటిలన్నింటినీ ఫామ్ 6 రూపంలో తిరిగి మనం ఓట్లు నమోదు చేయించుకునేదానికి ఆయా నియోజకవర్గ కార్యకర్తలు కానీ, బూత్ లెవెల్ ఆపరేటర్లు కానీ, ఆ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేల దగ్గర కానీ వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన మనం లూజ్ అయిన ఓట్లన్నీ కూడా రిజిస్టర్ తిరిగి చేయించుకోవాలి. అదేవిధంగా ఏ దొంగ ఓట్లున్నా కూడా వాటిని వదలొద్దు. వాటి గురించి ఇచ్చిన కంప్లైంట్ల గురించి చర్య తీసుకునే వరకు మనం పట్టుబట్టాలి. యుద్ధం మొదలైంది, యుద్ధంకి డేట్ ఫిక్స్ అయింది. కాబట్టి ఖచ్చితంగా మనం కథం తొక్కాలనేది వైసీపీ శ్రేణులకు నేను ఇస్తున్న పిలుపు. రైట్. మరోవైపు రమేష్ నాయుడు గారు ఉన్నారు, తిరుపతి నుంచి అందుబాటులో ఉన్నారైనా, ఏపీ బీజేఎం అధ్యక్షులు. రమేష్ నాయుడు గారు నమస్తే అండి. రమేష్ నాయుడు గారు, సో ఎవరు ఊహించినా ఊహించకపోయినా బీజేపీ శ్రేణులకు మాత్రం తెలుసు ఈ డేట్ అని చెప్తూ ఉన్నారు, ఎంతవరకు కరెక్ట్? ఒకటి మాత్రం వాస్తవం, భారత ఎన్నికల సంఘానికి స్వతంత్రంగా వ్యవస్థలను పనిచేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే, ఆ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేయొచ్చు, కానీ వాటికి సమాధానం చెప్పేటువంటి అంశానికి నేను పోదలుచుకోలేదు. ఈ దేశం సుదృఢమైనటువంటి, ఈ దేశం పరమ వైభవ స్థితికి, ఈ దేశం ప్రపంచంలో మరొకసారి గురుస్థానానికి వెళ్ళడానికి రాబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా క్రియాశీలకమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి భూమిక, ఆ విధమైనటువంటి పాత్ర పోషించడానికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది కొత్తగా ఓటు హక్కు కలిగినటువంటి యువకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావడం కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. మాకు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, ఏ సమయంలో పెట్టినా మాకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే గత సంవత్సరం రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో, బూత్ స్థాయిలో పనిచేయడం జరిగింది. బూత్ కన్వీనర్లు నిర్వహించుకున్నాం. బూత్లో ఉన్నటువంటి పేజ్ ప్రముఖులను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే డోర్ టు డోర్, హార్ట్ టు హార్ట్ వెళ్ళి మా యొక్క పథకాలకు సంబంధించినటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏ అంశాల్లో జవాబుదారీగా వ్యవహరించి అనతి కాలంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థలు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి విరివిగా నిధులు ఇచ్చింది, నరేగా ఫండ్స్ కారణంగా ఏ విధమైనటువంటి నిధులు వచ్చాయి, ఇలాంటి విషయాల మీద కులంకుశంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఒకటి, మొన్నటికి మొన్న రైల్వే జోన్ ఇవ్వడం ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటు తెలియజేసింది.
ఈ యొక్క ప్రత్యేక హోదా అనేటువంటి లోపభూయిష్టంగా ఉంది రైల్వే జోన్ అని విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు బీకేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించేటువంటి నాయకులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు అన్నట్లు 11వ తారీఖు నుంచే మన యొక్క ఎన్నికల సంఖ్యారావం పూరించబడింది. ఆ రోజు మనం ప్రజలు నిర్ణయిస్తారు మేము వాస్తవంగా లోపభూయిష్టమైంది ఇచ్చామా లేకంటే ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు సమంజసమా అసమంజసమా అనేటువంటి విషయాన్ని ఓట్ల రూపంలో చెప్తాం. ఇప్పటి వరకు మనం మీడియాలో రకరకాల చర్చల్లోనూ లేకంటే పత్రికా ప్రకటనలో మాట్లాడుకున్నటువంటి వార్తలుకి ఎంత ప్రామాణికంగా రేపు ఓట్లు వచ్చేటువంటి విధానం ఉంటుంది. రెండోది ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యంగా కన్నా గారి యొక్క నాయకత్వంలో మేము ఆంధ్రప్రదేశంలో కావాల్సినన్ని ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని పెంచుకోవడం ఎలా అనేటువంటి అంశం మీద ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఈరోజు మేము మా యొక్క ఎత్తుగళ్ళు ఆలోచన చేయడం జరిగింది. 2014లో ఆ స్వామి పాదాల సాక్షిగా కదా ప్రత్యేక హోదా అని హామీ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ నోట్లో మట్టి పోసింది. ఆ పాదాల సాక్షిగానే కదా, తిరుపతిలోనే కదా మీరు చెప్పింది ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ప్రచార సభలో పెట్టి అన్ని చోట్ల పెట్టి మళ్ళీ స్వామి పేరు వాడుకుంటారా? నీకు డిస్టర్బ్ చేయలేదు, నువ్వు నాకు అడ్డు తగులుతావు అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. కానీ ఇంతకన్నా మీరు సాధించేది ఏం లేదు కాబట్టి మీకు దాని విషయం నేను దానికి కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ అజెండా తప్ప మీకు వేరే అజెండా లేదు. కానీ మేము అభివృద్ధికి సంబంధించి రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. మీరు ప్రశ్నించడానికి అదొకటే ఉంది. ఒక నిమిషం సంబంధించి మొదటి సంవత్సరం అరే నన్ను సమాధానం చెప్పించు. మాట్లాడు, నేను కాదని చెప్పట్లే. ప్రత్యేక హోదా ఎందుకు చేర్చారు నువ్వు అడిగావు, నాకు అర్థమైంది. నేను చిన్నపిల్లకాయ, నువ్వు చిన్న టైం వేస్ట్, నేను మాట్లాడదాం. ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మొదటి సంవత్సరంలోనే భారతీయ జనతా పార్టీ ఒక క్లారిటీ ఇచ్చింది. ఏమని? ఇది అవుట్డేటెడ్ సబ్జెక్టు. మా పార్టీ పరంగా మేము చెప్పాం. దానికి ఆల్టర్నేట్గా మేము ప్యాకేజ్ ఇస్తున్నాం. ఆ ప్యాకేజీ వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట స్వాగతించింది, తర్వాత వినియోగించడంలో విఫలమైంది. దీని మీద ప్రతిపక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒకే స్టాండ్ మీద ఉంది. ప్రజలకు ఇస్తామనేది ఇచ్చింది, ఇవ్వలేమని చెప్పి నిజాయితీగా చెప్పిందని చెప్పి స్పష్టంగా అందరూ అర్థం చేసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా మేము ఒకటే చెప్తున్నాం. రేపు ఎన్నికల్లో మేము చెప్పినటువంటి అంశం ఉంటుంది, మీరు చెప్పేటువంటి అంశం. ఒకవేళ ప్రత్యేక హోదా అనేది నిజంగా ఇది రాష్ట్రానికి అమృతం అనుకుందాం, సంజీవుని అని అనుకుందాం. అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ పదే వచ్చి పర్యటన చేసి హామీ ఇచ్చాడు కదా, మొదటి సంతకం పెడతా అన్నాడు కదా. మరి ప్రజల్లో ఎందుకు స్పందన రావట్లేదు? కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎందుకు లేరు? మీరు పెట్టేటువంటి సభలకు జనాలు ఎందుకు పలచనైపోతున్నారు? ఇది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కదా. మీ సభకు వచ్చారా మిత్రమా? మీ అమిత్ షా సభకు రాలేదు మిత్రమా? ఆంధ్రప్రదేశ్ కి స్వతంత్ర భారతావనంలో ఏ రాష్ట్రానికి చేయనన్ని నిధులు ఇచ్చింది, ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో IIIT కానీ ఎయిమ్స్ కానీ ఇలాంటి గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థ ఒకటనే తెచ్చుకోగలిగామా? లేదు కదా. 11 ఇన్స్టిట్యూషన్ తేగలిగాం. ఇంకా ఉంది. మన చట్టంలో కూడా 10 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నా మేమేం చేసాం? ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలు 95% మేము అన్నీ కూడా పూర్తి చేసాం. దానికి సంబంధించి మేము శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారా? మీరు చర్చిద్దాం రమ్మని చెప్పి నితిన్ గడ్కరీ స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ పర్యటన సమయంలో ఒక కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చిన నిధులు ఎవరు ఇవ్వలేదు, దాన్ని ఇంకా మీరు దుర్వినియోగం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం కావచ్చు, పోలవరానికి నిధులు ఇవ్వడంలో కావచ్చు, నరేగా ఫండ్స్ ఇవ్వడంలో కావచ్చు, ఇళ్ళు ఇచ్చినటువంటి 12 లక్షల ఇళ్లకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఏ అంశం మీదైనా కానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాలు విసిరారు. సవాలు విసిరితే ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చినటువంటి పాపాన పోలేదు. మరి మాలో నిజాయితీ లేకపోతే మాకు అంత నిజాయితీ ఉంది, మేము చేశాము. ఆంధ్రప్రదేశ్ని అక్షరమాలలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకొని పోయేటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు ఉన్నాడా లేకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలన్నా చెడ్డ జరగాలన్నా ఆలోచించలా.
ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడం అనేది మన యొక్క గురుతర బాధ్యత. ఏది ఊకదంపుడు ఇది ఉపన్యాసాలతోనా? ఆంధ్రప్రదేశ్ ఒక్క నిమిషం ఈ దేశంలో ఒక రామచంద్ర రెడ్డి మీరు ఏదైతే ఇప్పుడు ఏ పాయింట్స్ అయితే విమర్శిస్తున్నారు రమేష్ నాయుడు గారిని, ప్రజలు సమక్షంలో రేపు రాబోయే ఎన్నికల ప్రచారంలో టీడీపీని కూడా ఇదే ప్రశ్న మీరు వేయాలి. ఖచ్చితంగా వేస్తామండి. ఎందుకేమో టీడీపీ మాకు మిత్రపక్షం కానే కాదు, మీడియాలో కొంతమంది తెలిస్తే నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్ లో ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని చూడట్లేదా? ప్రజలు నిశ్చితంగా పరిశీలించరా? చూడడం లేదు, ఖచ్చితంగా పరిశీలించరా? ఆంధ్రప్రదేశ్ మీ యొక్క మహాగఠబంధన్ యొక్క తార్కాణం అదొక ఉదాహరణ చాలు. చాలు మీరు పోయి రమేష్ నాయుడు గారు మీరు పొత్తు పెట్టుకొని తిరుపతి రాముడి పేరు కృష్ణుడి పేరు వాడుకున్న దౌర్భాగ్యుల పార్టీ మీది. రాముణ్ణి కృష్ణుణ్ణి వెంకటేశ్వర స్వామిని ప్రతి క్షణం వాడుకున్నటువంటి దౌర్భాగ్యుల పార్టీ మీరా? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని తెలుగు ప్రజలు నడ్డి విరిచింది మీరు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏం చెప్పారు ఆ రోజు? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని ఏమైంది? మీ కమిట్మెంట్ ఏమైపోయింది? కులాన్ని, వర్గాన్ని, ప్రాంతాన్ని అవును అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా ఇస్తాము, 5 కాదు 10 కాదు 15 నాశనం కాంగ్రెస్ పార్టీ మీరు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నాశనం చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడుతో మాకు సంబంధం లేదు. 170 అవసరమే ప్రత్యేక హోదా మా హక్కు. రమేష్ నాయుడు అస్తమానేస్తాం ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని మీరు పగలు ఇంట్లో ఇల్లాలు వండింటి ప్రియాలు. అవునవును వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి భవనాన్ని మీరు నాశనం చేసిర్రు. తెలుగుదేశం పార్టీని అక్కడ పెట్టుకొని అండర్డాన్ అదొక మాఫియా డాన్ గా మార్చుకున్నారు మీరు. రాష్ట్రపతి భవనాన్ని, ఉపరాష్ట్రపతి భవనాన్ని, ఎన్నికల కమిషన్ మీకు నచ్చిన డేట్లో ప్రకటిస్తున్నారు మీరు. అంశం పక్కన పడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తా వచ్చింది. నాశనం చేసిన వాళ్ళందరూ ఏం చేసిండు? 5, 10, 15 రాష్ట్రపతి అయినా ఆంధ్రప్రదేశ్ కోసం అవునవును ఏం చేసిండో, రాజ్యసభలో ఏం మాట్లాడిండో, పదవి వచ్చినాక ఏం మాట్లాడిండో, ఈ సంగతులంతా మీ ఉపరాష్ట్రపతి, మీ గడ్కరీ, అవునవును ఆయన మాట్లాడటం ప్రత్యేక హోదా నాశనం చేసిరు. అరుణ్ జైట్లీ ప్రత్యేక హోదా నాశనం చేశారు. భారతదేశంలో వ్యవస్థలు నాశనం చేశారు. భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నిటి నాశనం చేశారు. భారతదేశంలో వ్యవస్థలను నాశనం చేసిన పార్టీ మీద. మస్తాన్ దగ్గరికి వెళ్దాం. ఒక నిమిషం సార్, ఇది డిబేట్ మధ్యనే కాదు, డిబేట్ మీ ఇద్దరి మధ్య కాదు. రమేష్ నాయుడు గారు యు మేడ్ యువర్ పాయింట్. రామచంద్ర రెడ్డి గారు అర్థవంతమైనటువంటి చర్చ మాట్లాడదామంటే చర్చిద్దాం. ప్రచారాలతో చాలు 5 ఏళ్ళు ముగిసిపోయింది. 5 ఏళ్ళు ముగిసిపోయింది. నెల రోజుల్లో పూర్తిగా తెలిసిపోతుంది. రైట్ రమేష్ నాయుడు గారు ఒక నిమిషం. మస్తాన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రెడ్డి గారు సో చెప్పండి. సో పార్టీలు ఈ విధంగా ఒకళ్ళొకళ్ళు నిందించుకోవడం మావులే. సో యాక్చువల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? నెల రోజులు మాత్రమే ఉంది, ఎన్నికల నగారా మోగింది. ఏం జరగబోతోంది? మీ స్టడీస్ ఏం చెప్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఏమంటారు? సో ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది కాబట్టి సహజంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాజకీయ పార్టీల బలాబలాలు, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి, ఇటువంటి మాట్లాడకూడదని చెప్పి మేము అనేక సంవత్సరాలుగా నిర్ణయం తీసుకున్నాము. అదే స్టాండ్ మీద ఉండి నేను ఏ పార్టీ పరిస్థితి ఎట్లుందనేది మాత్రం నేను ఈ ప్రస్తుతం మీతో చర్చించలేను. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే మాత్రం గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక రకమైనటువంటి 42 రోజుల పాటు ఉత్కంఠ, బహుశా రాజకీయ నాయకత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇది ఒక రకమైనటువంటి శిక్ష. మొదటి ఫేజ్లో ఎన్నికలను పెట్టడం, మే 23వ తేదీన ఫలితాలను ప్రకటించడం, ఏదైతే 42 రోజుల పాటు ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగే సహజంగా ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ఎప్పుడు కూడా అధికార పార్టీ సహజంగా కొంత ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుని ఉంటుంది కాబట్టి కొంత వాతావరణం వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ఏర్పాట్ల విషయంలో. అయితే ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత మేలు జరిగే విషయం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఒకే దఫా అంటే ఒకే ఫేజ్లో ఎన్నికలు జరగడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలించేటువంటి విషయం. అలాగే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో సుమారుగా ఏప్రిల్ 18వ తేదీ పోలింగ్ జరగబోతుంది. సహజంగా గత ఎన్నికల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ కొంత కర్ణాటక ప్రాంతంలో కూడా ఉంటుంది. సో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేటప్పటికి
తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అనుకూల ఓటు బ్యాంకు వచ్చి ఓటు వేసేదానికి అవకాశం లేకుండా ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి కొంతమంది ఇది కొంత ఈ వాతావరణం కనబడతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించి మొన్న ఈ పసుపు కుంకుమ పథకం కింద ఏదైతే ఈ చెక్కులు అనౌన్స్ చేశారో వాటిని ఏప్రిల్ 4వ తేదీ క్యాష్ చేసుకునే విధంగా ఇచ్చినట్టు సమాచారం. సో అవి కూడా ఇప్పుడు ఆపేస్తారు. చెక్కులు కనుక వాళ్ళు క్యాష్ చేసుకుని ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ ఎంతవరకు అంటే అది ఎంతవరకు ఎన్నికల కమిషన్ అది ఆపుతుందా లేదా ఇప్పటికే చెక్కులను ఇచ్చి ఉన్నాం కాబట్టి వాటిని డ్రా చేసుకోమనేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా కొంత ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నికల హామీలకు సంబంధం లేకుండా అంటే క్యాష్ చేసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి పథకాల మధ్య కొంత వ్యత్యాసం కనబడతా ఉంది. మనం తెలంగాణలో గమనించాము, గతంలో ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా కొంత ఆ పరిస్థితి చూసాము. సో ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది కూడా ఇప్పుడు రేపటి నుండి జరగబోయేటువంటి స్టడీస్లో మాకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకమైనటువంటి శిక్ష వేసిందని మాత్రం నేను భావిస్తున్నాను. శిక్ష వేసింది అంటున్నారు, ఏ రకంగా శిక్ష వేసింది అనేది కూడా చెప్పారు రవిచంద్ర రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఒక అంశం ప్రస్తావించారు. ఈ చెక్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ 4న ఎన్కాష్ చేసుకునే వెసులుబాటు కలిగించాలి అనేది టీడీపీ. అయితే డేట్ ఈ రోజునని కాకపోయినా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ నెలలోనో వస్తుందని ఖచ్చితంగా తెలుసు. సో అలాంటప్పుడు ఇది కేవలం ఒక ఎన్నికల స్టంట్గా చూడాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు మీరు? మీ ఎన్నికల నగారం మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న, రెండో దశ 18న, మూడో దశ ఏప్రిల్ 23న, నాలుగో దశ ఏప్రిల్ 29న, ఐదో దశ 6న, ఆరో దశ 12న, ఏడో దశ పోలింగ్ మే 19న నిర్వహించినట్లుగా చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచే ఎఫెక్టివ్లోకి రానున్న నేపథ్యంలో కంప్లీట్గా ఏ పార్టీలు ఎవరు గెలుస్తారనేది అక్కడికి వచ్చే సెఫాలజిస్టులు కానీ ఎవరు మాట్లాడటానికి లేదు అంటూ ఇంతకుముందే మస్తాన్ వలి గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే రాష్ట్రంలో ఏ పార్టీలు ఎంత సన్నద్ధతగా వ్యవహరిస్తున్నాయి, ఏంటి ఆ పరిస్థితి అనేది చర్చిస్తూ ఉన్నాం. సో రవిచంద్ర రెడ్డి గారు, సో బ్రేక్ ముందు నేను అడుగుతున్నాను. సో ఈ ఏప్రిల్ 4వ తారీఖున మిగతా ఏదైతే ఉందో విడత 4,000 రూపాయలు అకౌంట్లో డైరెక్ట్గా జమ అవుతాయి అని టీడీపీ చెప్పిన నేపథ్యంలో అవన్నీ ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి? ఒకవేళ ఎన్నికల కమిషన్ దాన్ని ఆపినట్లయితే అది ఎన్నికల కమిషన్ మీద నెపం నెట్టే నేపథ్యంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది అనేది కొంతమంది వాదన. చంద్రబాబు నాయుడు గారి ఎత్తుగడే అది. ఒకటి, డ్వాక్రా రుణాలు సంపూర్ణంగా మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా ఏదైతే తూతూ మంత్రంగా పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చారో దానికి విమర్శ చేసి పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారు. ఆ పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చింది అని ఎత్తుగడే అది. ఆ ఎత్తుగడ ఏంటంటే అవి రియలైజ్ కాకపోతే ప్రతిపక్షం అడ్డుకుంది, ఎలక్షన్ కమిషన్ రూపంలో అడ్డుకునేలా చేసిందని ప్రతిపక్షం మీద నెపం నెట్టడానికి ఎలక్షన్ కమిషన్ అడ్డుగా పెట్టుకోవడానికి ఒకవైపు డబ్బు లేదని తెలుసు. అప్పు చేసి ఆస్తులు రాజధానికి సంబంధించినవన్నీ కుదవబెట్టి అనేక రకాలుగా వాడేసుకున్న వీళ్ళు ఏ రోజు కూడా ఇచ్చేది ఏది స్ట్రైట్గా ఇవ్వలేదు. ముఖ్యంగా అసలు అమలు కాని హామీల గురించి ప్రస్తావిస్తే అసలు డ్వాక్రా రుణమాఫీ ఏమైంది? పసుపు కుంకుమ గురించి మాట్లాడే ముందు వాళ్ళ దగ్గర తీసుకుంటున్న వాగ్దానాలు ఎంత చట్ట వ్యతిరేకమో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గమనించాలి అంటున్నాం మేము. ఎందుకంటే మొదట విడత చెక్కులు ఇచ్చేటప్పుడు తాళిబొట్ల మీద ప్రమాణం చేయించుకొని గుళ్ళల్లోకి తీసుకుని ప్రమాణం చేయించుకొని వాళ్ళ భర్తల మీద హామీలు, బిడ్డల మీద హామీలు చేయించి ఆ డబ్బు ఇస్తారు. అంటే వాళ్ళకు ఓటేసేటట్లయితేనే డబ్బు ఇస్తారు, లేకపోతే ఎల్లో కండో కప్పుకుంటేనే డబ్బు ఇచ్చారు. అనేక గ్రామాల్లో ఆ విజువల్స్ అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో పెట్టడం జరిగింది, అనేక సార్లు చూపించడం కూడా జరిగింది మనం. కాకపోతే ఈరోజు అలాంటి చర్యలకు మళ్ళగానే శ్రీకారం చుడితే ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసి దాని విషయంలో ఖచ్చితంగా ఏదైతే అలాంటి ప్రామిస్లు ఆ చెక్కులకు లింక్ చేస్తే ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలను మాత్రం మేము కాపలా కాస్తాం, ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తాం, ప్రజల్ని ప్రలోభ పెట్టకుండా చూస్తాం. ప్రజలకు నిజంగా ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చి ఉండాల్సిన డ్వాక్రా రుణమాఫీ అది. ఇకపోతే మస్తాన్ గారు చెప్తూ 42 రోజుల పాటు ఏదైతే రిజల్ట్ గురించి వెయిటింగ్ ఉందన్నారో దానికన్నా ముందు మనం ఆలోచించాల్సింది ప్రతిసారి ఎలక్షన్ ఏదో ఒక ఫేస్లో ఒక విడతల్లోనో 2 విడతల్లోనో జరిగాక కనీసం 15 నుంచి 20 రోజుల పాటు మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళం అనేక సార్లు రిజల్ట్ గురించి వెయిట్ చేయడం జరిగింది. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగడానికి తీసుకోవాల్సిన చర్యలు అనేక ఉన్నాయి. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ముందు పెను సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఏదైతే ఉందో అది చేస్తున్న అధికార దుర్వినియోగం, అనేక రకాలుగా అక్రమాలు, దుర్మార్గాలు, ముఖ్యంగా ఫామ్ 6, ఫామ్ 7 విషయంలో ఏదైతే యాడింగ్ డిలీషన్ విషయంలో తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 10 ఓట్లు రాయించడం, తనవాడు కాదని అనుకున్న వాళ్ళకి ఓట్లు తీసేయటం, వీటన్నిటిని కూడా మనం చెక్ చేసుకునేదానికి 15వ తేదీ వరకే ఇచ్చారు టైం ఏదైతే యాడింగ్ కోసం. ఎన్నో లక్షల ఓట్లు గల్లంతైన ఈ కార్యక్రమంలో ఎన్నో విధాలుగా మనం ప్రయాసపడితే కానీ మనం ఎంతవరకు అందుకోగలమో
మాకు ఆందోళన ఉంది. కానీ రాత్రి పగులు కాదు, గంటల లెక్కలో పనిచేస్తాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏవైతే తీసేశారో వాటినన్నీ ఫార్మ్ 6లో తిరిగి ఫిలప్ చేయాలి. అంతేకాదు అనేక మంది పోలీస్ ఆఫీసర్లు అధికార పార్టీకి అండగా ఏదైతే అక్రమాలు లాబింగ్ల ద్వారా వాళ్ళు ప్రమోషన్లు తెచ్చుకున్నారో, అక్రమంగా వాళ్ళు తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారో వాళ్ళందరినీ షఫిల్ చేయడమో అక్కడి నుంచి తొలగించడమో ఎలక్షన్ కమిషన్ తక్షణం చేపట్టాల్సిన చర్య. ఈ రోజు నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా 15వ తారీఖు వరకే ఓట్లు నమోదు చేయించుకునే అవకాశం ఉంది. ఈ లోపల ఆ అధికారులను వెంటనే మార్చాలి. ఎందుకంటే ఈ చర్యల్లో కూడా వాళ్ళు దుర్మార్గాలకు పాల్పడతారేమో. లాబింగ్ అనుకూలంగా ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న పోలీసుల్ని అటు ఇటు మార్చాల్సిన అవసరం, ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం. మీరు చెప్తున్నదంతా ఎలక్షన్ కమిషన్కి మీరు ప్రతిపాదిస్తారంటున్నారా? మీరు జరిగేవన్నీ కూడా సార్ మేము మీడియాలో చెప్పి గమనుంటాం అనుకున్నారా? మేము చేయాల్సింది అప్లికేషన్ అర్జీల రూపంలో మేము తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కి విన్నవించుకోవడంతో పాటు డిమాండ్ చేస్తాం. మస్తాన్ వలి గారు చెప్పండి. మస్తాన్ వలి హరిగారు, ఇందాక నేను చెప్పినట్టు ఎన్నికల సర్వేలు లేకపోతే ఎన్నికల సర్వేలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ టెలికాస్ట్ చేసే విషయంలో ఎటువంటి నిబంధనలు అడ్డమేమి లేవండి. ఏప్రిల్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీవీ ఛానళ్ళ వాళ్ళందరూ కూడా లేదా సర్వే సంస్థల వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా వాళ్ళు అనౌన్స్ చేయొచ్చు, ఆ ఇబ్బంది లేదు. బట్ యాజ్ ఒక సంస్థ నిర్వాహకుడిగా నేనైతే నేను వ్యక్తిగతంగా ఏ పార్టీ బలాబలాల మీద వ్యాఖ్యానించడం కానీ ఈ ఫలితం ఇట్లా ఉంటుందని చెప్పడం లాంటివి చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, ఇంకొక విషయానికి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఈ ఓటర్ల లిస్ట్ విషయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రేపు భవిష్యత్ ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా నిజంగా కనుక లక్షల సంఖ్యలో ఓట్లను కనుక చేర్పించి లక్షల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ల యొక్క ఓట్లు తొలగించినట్టయితే ఖచ్చితంగా అది ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కనుక చెప్తున్నట్టుగా మేమేమీ జాయిన్ చేయలేదు, మేమేమీ తొలగించలేదు, ఏ విధంగా ఓటర్ లిస్ట్ పాత ఓటర్ లిస్టునే అదే ఉంది అని కనుక వాళ్ళు నిజమే అయినట్లయితే అవి ప్రభావం చూపకపోవచ్చు. కానీ వైఎస్ఆర్ ఆరోపణలే కనుక నిజమైనట్లయితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇకపై ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేవలం 2 నుండి 3% ఓట్ల ఆధిక్యతతో మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. మరి 2 నుండి 3% ఓట్లు అంటే కేవలం 4,500 నుండి 5,000 ఓట్లు మాత్రమే. ఒక్కొక్క నియోజకవర్గంలో నాకు అందుతున్న సమాచారం ప్రకారము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క ఆరోపణలు ప్రత్యారోపణల ప్రకారము 10,000 నుండి 20,000 ఓట్ల యొక్క ఏదైనా కానివ్వండి, డిలీషన్ కానివ్వండి, ఎడిషన్ కానివ్వండి జరిగిందనేటువంటి సమాచారం అందుతూ ఉంది. మరి 20,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదు. 4-5 ఓట్లతో అనేక నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారయ్యేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నది. మరి ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని రాజకీయ పక్షాలు కూడా ఖచ్చితంగా ఈ ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టుల మీద ఈ 5-6 రోజులు ఎక్సైజ్ చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. రైట్, రమేష్ నాయుడు గారు సో చెప్పండి. ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నారు, అనేక పథకాల గురించి మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైట్ నేషనల్ వైడ్గా జరుగుతున్న చర్చ ఇది, మనం మాట్లాడుతున్నది కాదు. పుల్వామా తర్వాత ఒకంత బీజేపీకి ఫెచ్ అవుతుంది అనేది, అది మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ ప్రభావం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఏం చెప్తారు? ఒకటి, ఈ దేశం మీద శత్రుమూకలు దాడి చేసినటువంటి క్రమంలో మనందరం కూడా సంఘటితంగా ఉండి దేశానికి సంబంధించినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాసటగా నిలవాల్సినటువంటి సమయంలో అవాకులు చవాకులు పెరగడం ఏదైతే ఉందో, లేకంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి సైనికుల యొక్క బలాలను పెంచుతూ, లేకంటే ఆ యొక్క నాయకుడు గొప్పవాడు, ఆయన శాంతి కాముకుడు, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలా, ఇలాంటి లేకపోతే ఎంతమందిని చంపబడ్డారో దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఎయిర్ స్ట్రైక్కి సంబంధించినటువంటి ఆధారాలు చూపాలి. ఇలాంటి వ్యవహారాల కారణంగా భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, అలాగే మన యొక్క సైనికుల యొక్క త్యాగాలను తక్కువ చూపించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను ఒకటి మాత్రం వాస్తవం, వాజ్పేయి గారు ఆ రోజు బంగ్లా యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ గారిని అపరకాలిక పొగిడినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి మనందరం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశానికి సంబంధించినటువంటి వీర సైనికుల యొక్క త్యాగాలను తక్కువ చేసి చూపించద్దు అనేది నా యొక్క విజ్ఞప్తి. రెండోది, ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి నాయకులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులతోటి కౌగులించుకోవడం, హాట్లైన్ కలపడము, ఇలాంటివి కూడా ఇది ఎంతవరకు శ్రేయస్కరం, ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మూడో విషయం ఏంటంటే చివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా తన యొక్క
అసహనంతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈయన కూడా కాంగ్రెస్ పార్టీతోటి 6 నెలలు ఒక వ్యక్తితో సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు, వీడు వాడవుతాడు. అట్లా కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీ గతంలో కూడా ఆయన పనిచేసింది, ఎంట్రీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ మధ్యలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతకాలం మాతో ఉండడం కారణంగా అదే చెప్తున్నా, కొంతకాలము మా అందరితో కలిసి తిరిగినాడు, కొంత మారినటువంటి వ్యక్తిగా ఆయన చెప్పుకున్నాడు. కానీ చివరికి ఏం చేశాడు ఆయన కూడా, చంద్రబాబు నాయుడు గారు అసహనంతో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈయనకు కూడా రుజువులు కావాలని చెప్తున్నాడు. మమతా బెనర్జీ తోటి మాట కలుపుతున్నాడు. ఇది చాలా ఘోరము, చారిత్రాత్మకమైనటువంటి తప్పిదము. ప్రజలు గుణపాఠం చెప్తారు. ఒకటి. రెండోది, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల సంఘానికి ఎన్ని అధికారాలు ఉంటాయి, ఎన్నికల సంఘం అంటే ఈ విధంగా కూడా పనిచేయచ్చా ఇప్పుడు మనం అమెరికా అనేటువంటిది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసేటువంటి దేశం. అది అమెరికా అంటే చాలా గొప్ప దేశంగా భావిస్తాం. అలాంటి చోటే ఎన్నికల వ్యవస్థ పరిస్థితి తెలియకుండా ఈ బీజేపీ దేశభక్తుల మీ దేశభక్తి అర్థమైపోతుంది. ప్రజల్లోకి పోనివా అలాంటి దేశం కూడా ఎన్నికల సందర్భంలో కూడా ఒబామా చెప్పా. నువ్వు ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ యొక్క పాత్ర గురించి మీరు ఈ దేశంలో దొంగల ముఠ, మీరు భారతదేశంలో దొంగల ముఠ కంట్రోల్ చేయగలిగితే మాట్లాడతా. ఎంతసేపు అయినా అంత మాట్లాడింది. ఏం కంట్రోల్ కాదు, మీరు కంట్రోల్ పెట్టుకోండి. సబ్జెక్ట్ పెట్టుకోండి. భారతదేశంలోని భారతదేశం మిత్రమా, దయచేసి నీకు రెస్పెక్ట్ ఇస్తా. నీ రెస్పెక్ట్ తో పని లేదు. ఒక ఏజ్ ఒక నిమిషం సార్, భారతదేశంలో ఆయన ఏ కాంటెక్స్ట్ లో అన్నారు, ఆయన మాట్లాడింది విన్నాం మేము. ఒక నిమిషం, అమెరికా గొప్పదని చెప్తున్నారు. ఆయన జనరల్ గా అంటూ ఉంటారు. ఎందుకు చెప్పారంటే అమెరికా ఎన్నికల అంటున్నా. ఒక్క నిమిషం, అద్భుతంగా వాడుకుంటారని చెప్పుకుంటే వాళ్ళు. అలాంటిదే ఒబామా ఎన్నికల సమయంలో ఎన్నికల రిజల్ట్ ను ప్రకటించడానికి సమయం పట్టింది అంటున్నా. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ అద్భుతం అంటున్నా. టిఎన్ శేషన్ వచ్చిన తర్వాత విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసం పెరిగినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులందరూ ఎన్నికల వ్యవస్థ ప్రయత్నం ఇలా మాట్లాడితే ఎవరు మాట్లాడేది ఎవరికి అర్థం కాదు. ఇది టాపిక్ ని డైవర్ట్ చేయడానికి కాబట్టి తప్పించి ఇది కన్స్ట్రక్టివ్ గా మాత్రం ఇది వెళ్ళట్లేదు చర్చ. దయచేసి మీరు సిగ్గుండాలనేది మాట్లాడకండి. అలాగే ఎవరు ఏ యుద్ధాలు కూడా ప్రధానమంత్రులు చేయరు. యుద్ధం వ్యవస్థ సైనికులే చేస్తారు. రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా సరే రాజకీయం చేయడం కాదు. ఏ పార్టీ అయినా సరే
చిన్న break వెళ్దాం. Let's go for short break. పాకిస్తాన్ సపోర్ట్ చేయలేదు, Break వెళ్దాం. చిన్న break వెళ్దాం. సపోర్ట్ చేయలేదు. స్టేట్ సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎవరైతే ఉన్నారో మొత్తం షెడ్యూల్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే సాయంత్రం 5 గంటలకు. అయితే ఇవాళ నుంచే ప్రకటించిన మరుక్షణం నుంచే కంప్లీట్గా నోటిఫికేషన్, షెడ్యూల్ అలాగే కోడ్ కూడా ఎఫెక్టివ్ ఉంది. ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించాలి, అలాగే మీడియా గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మీడియా కూడా ఒక కన్స్ట్రక్టివ్ ఫోర్స్గా ఉండవలసిన అవసరం ఉంది. ఫేక్ న్యూస్ ఇలాంటివి కూడా ప్రచారం చేస్తే డేగ కనుతో మేము చూస్తున్నామని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఓట్ల తొలగింపే కానివ్వండి, లేకపోతే ఓట్ల చోరీ అలాగే డేటా చోరీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే తెలుస్తుంది. మీరు చెప్పండి రాజశేఖర రెడ్డి గారు, జరుగుతున్న ఐటీ గ్రిడ్ విషయమే కానీ లేకపోతే మిగతా అంశాలు ఓట్ల తొలగింపు అంశంలో కానీ అధికార పార్టీ మీద ఏదైతే విమర్శలు వెలువెత్తున్నాయో దాన్ని వాళ్ళు తిరిగి దాడి చేయడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప దాన్ని ప్రాబ్లమ్ని షూట్అవుట్ చేయడానికి మాత్రం ప్రయత్నించట్లేదు అనేది. ఒక్క నిమిషం వస్తాను నేను, రమేష్ నాయుడు గారు 1 సెకండ్. నేను వస్తాను, నేను మీ దగ్గర వస్తాను, నేను మీ దగ్గర వస్తాను, పోయింది నేను ఒక్క నిమిషం, నేను మీ దగ్గర వస్తాను. రమేష్ నాయుడు మాట్లాడేది, నేను ఇంకా డిస్కషన్ లోనే ఉండను. రైట్, చెప్పండి చెప్పండి చెప్పండి. నిమిషం చెప్తాను. చెప్పండి, నేనేమంటున్నానంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఏదైతే ఉందో చాలా అద్భుతమైంది. ఎన్నికల వ్యవస్థలో టిఎన్ శేషన్ గారు ఎన్నికల అధికారిగా పనిచేస్తున్నటువంటి సమయంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణల కారణంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం పరడ వెళ్ళడానికి మరింత బలపడడానికి చాలా ఒక విత్తనం వేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యవస్థ కూడా ఆ విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కొందరు వ్యవస్థలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. దానికి తార్కాణమే నిన్న డేటా చోరీకి సంబంధించినటువంటి సందర్భము. కాబట్టి దీన్ని క్రోడీకరిస్తూ నేను అమెరికాకు సంబంధించినటువంటి విషయం రెండోది ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఈ దేశంలో 350 సీట్లతోటి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది. మా యొక్క ఈ దేశానికి సంబంధించినటువంటి ఒకటే ఎన్నికల నినాదం, మోడీ కావాలన్నా లేకంటే ఏ దేశంలో ఎవరన్నా కావాలన్నా. కాబట్టి అది ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి ఒక నినాదం ఇవ్వబోతున్నాం. చివరగా చెప్పబోయేది ఏంటంటే 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారినే భావించుకోమని ప్రజలకు చెప్తున్నాం. ప్రజలు భావిస్తారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం అవసరమని ప్రజలు భావిస్తున్నారు. ఇది చెప్పదలుచుకున్నారు. రైట్, మీ పార్టీ పరంగా మీరు చెప్తే ఎవరు అభ్యంతరం చెప్పరు, వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు. సరే, మనం మాట్లాడింది డేటా చోరీ గురించి, అలాగే ఈ ఓట్లు ఏదైతే తొలగిస్తున్నారో దాని గురించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఏంటి, అధికార టీడీపీపై మీ పార్టీ వైఖరి ఏంటి, ఏం చెప్తారు? ప్రపంచంలోనే భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఓటు హక్కు. 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులను వాళ్ళ పరిపాలన నచ్చకపోతే మార్చుకునేటువంటి శక్తి ఈ ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ఉంది. అది 21 సంవత్సరాలు ఉంటే అది 18 సంవత్సరాలకు కూడా స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారే సంస్కరణ తీసుకొచ్చారు. ఆయనకు ప్రజలంతా యూత్ అంతా కూడా ఎంతో ధన్యవాదాలు చెప్తున్నారు ప్రతి సందర్భంలో కూడా. ఓటు అనేది ఎవరు తొలగించినా, అది తెలుగుదేశం ప్రభుత్వం తొలగించినా, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం తొలగించినా జనరలైజ్ అయినక్కర్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి గురించి మీరు మాట్లాడొచ్చు. మీరు మీ ప్రాతినిధ్యం లేకపోయినా అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ గా మీరు మాట్లాడొచ్చు. ఎందుకు మీరు అసలు మాట్లాడరు? మాకు మాట్లాడకపోవడం ఏంటంటే జనరలైజ్ చేసి చెప్పండి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి గురించి మాట్లాడండి. మీరు జనరలైజ్ చేయాల్సిన పని కూడా లేదు. స్పష్టంగా చెప్తున్నాం, ఓటు అనేది ఎవరు తొలగించినా మనిషి పల్లెలు ఎట్లా ఫీల్ అవుతారంటే, మాది మార్కాపురం దగ్గర గొబ్బురని ఒక విలేజ్, ఆ విలేజ్ ఒక ఓటు పోయిందనుకో, నేను చచ్చిపోయినా అని అడుగుతారు. ఓటర్ వచ్చి ఎవరైనా తొలగిస్తే గొడవ చేస్తారు. ఎవరు తొలగించే అవకాశం ఉంటుంది ఓట్లని? ప్రతిపక్ష పార్టీకి ఉంటుందా? జనరల్ గా అధికార పార్టీలకే ఆ వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తొలగిస్తే, తెలుగుదేశం ప్రభుత్వం తొలగిస్తే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ విధంగా చెప్తారంటే, ఒక మనిషి బతికున్నాగానే వాళ్ళ ఓట్లు చాలా చోట్ల తొలగించారని చెప్తారు. వాటి గురించి మనకైతే, నా దగ్గర అయితే సమాచారం అయితే డేటా లేదు. కానీ ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తొలగించాడు అనుకుందాం, తొలగిస్తే ప్రజలు చీకొడతారండి. ప్రజలు ఎట్లా స్వాగతిస్తారు? మేము కూడా ఎందుకు స్వాగతిస్తాం? మేమేం జనరలైజ్ చేయాలి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా ఓటు అనే హక్కు రాజ్యాంగం ద్వారా మన మేధావులందరూ, అంబేద్కర్ గారు అందరూ కూర్చొని రాజ్యాంగంలో మనకిచ్చిన ఆయుధం. మీరు చెప్పిన దాంట్లోనే 5 సంవత్సరాలు
సంవత్సరాలకు ఒకసారి ఓటర్కి ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఓటు హక్కు ఒక రకమైన క్వశ్చన్ మార్క్ లో పడిపోయిన పరిస్థితులు. ఇక్కడ ఐటీ గ్రిడ్ మీరు వింటూనే ఉన్నారు. ఒక వ్యాఖ్య కూడా మీరు చేసిన దాఖలాలు లేవు. మీ పార్టీ కానీ అటు జనసేన కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. ఇదేదో రెండు పార్టీల అంశంగా రెండు రాష్ట్రాల మధ్య పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. కానీ జరుగుతున్న నష్టం ఒక ఓటర్కి అనేది మాత్రం ఎవరు మాట్లాడలేదు. మీ పార్టీ అసలు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? వారం కిందట ఇదే సాక్షి 4th ఎస్టేట్ లో స్పష్టంగా చెప్పాం, ఓట్లు తొలగిస్తే వాళ్ళని పట్టుకొని ఒక విచారణ జరిపించి సిట్టింగ్ జడ్జితనో లేకపోతే ఒక సిబిఐతనో ఎంక్వైరీ విచారణ జరిపించి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను జైల్లో పెట్టాలండి. ఓటు హక్కు తీయడానికి చంద్రబాబు నాయుడు ఎవరు, ఇంకొకరు ఎవరు? ప్రజాస్వామ్యం ప్రతి మనిషికి ఇచ్చిన హక్కు. ఓటు ఉండాల్సిందే. 18 సంవత్సరాలు ఉన్న ప్రతి పౌరుడికి ఓటు ఉండాల్సిందే. దీని అసలు ఖచ్చితంగా ఆ రోజు నేను చెప్పాను, ఇదే 4th ఎస్టేట్ లో విచారణ జరిపించాలి. అసలు ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఆ ఫామ్స్ ఎవరు ఫిల్ చేశారు, ఆ ఓట్లు ఎవరు తొలగించారు, ఖచ్చితంగా వాళ్ళందరినీ జైల్లో పెట్టాలా. అది చంద్రబాబు నాయుడు ఇంకొకరు కాదు. ఓటు తొలగిస్తే నెహ్రూ గారి హయాంలోనే ప్రారంభమైంది. ప్రధానమంత్రి చేశారు. ఓటు అనేది ఈ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధం. ఎవరు తొలగించినా వాళ్ళ మీద కఠినంగా శిక్షలు ఉండాలా. ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలు పెడదాం. తప్పేముంది? ఆయనకేమో 2 కొమ్ములు వస్తాయింది. చంద్రబాబు నాయుడుకి ఏమైనా వేరే వాళ్ళ ఓటు అడుక్కునే హక్కు ఉంది, కానీ ఓటు తీసేసే హక్కు ఏ నాయకుడికి లేదు. ఖచ్చితంగా విచారణ జరిపించాలి. దోషులు జైలు పెట్టాలి. వ్యక్తిగత వివరాలు అవన్నీ కూడా తీసుకోవడానికి లేదు, సంబంధం లేదు. అందుకే కదా ఆధార్ కూడా అన్ని సందర్భాలు అడగొద్దు. ఆధార్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి చిన్న సెల్ ఫోన్లకు వాటికి ఫస్ట్ ఆధార్ అడుగుతున్నారు. మొన్న ఆధార్ వద్దు, సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది కదా, కీలకమైన వాటికి మాత్రమే ఆధార్ ఇవ్వండి, మిగతా సమాచారానికి ఓటు హక్కు సరిపోతుంది, లేదంటే మన పాన్ కార్డు సరిపోతుంది చెప్పింది. వ్యక్తుల యొక్క డేటాను ఏదైతే సీక్రసీని ప్రైవసీని చోరీ చేశారో వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సిందే. ఈరోజు ఏదైనా చర్చ జరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూర్చొని లేదంటే ఈ టీవీ స్టూడియోలో కూర్చొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాన్ని చర్చిస్తున్నాం. మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా ప్యానలిస్టులు అందరూ ఒక సెఫాలజిస్ట్ గారితో పక్కన పెడితే మిగతా రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళం. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఏది ఉంది? తెలుగుదేశం పార్టీ ఉంది. మిగతా రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళం ఎవరూ అధికారంలో లేము. అధికార పార్టీ చేసే అక్రమాలను ప్రశ్నించమని ప్రతిపక్ష పార్టీలని మా గొంతై పోరాడమని ప్రజలు చెప్తారు. మరి ప్రజలు చెప్పినప్పుడు కూడా వినకుండా ప్రతిపక్షాలు మనలో మనం ఆరోపణ చేసుకోవాలా? అన్ని పార్టీలకు చెప్తున్నా నేను. ఇక్కడ ప్యానల్లో లేకపోయినప్పటికీ జనసేన కావచ్చు, లేకపోతే సిపిఐ-సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మేమంతా ప్రజల తరపున గొంతెత్తి పోరాడాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయంలో కూడా ఏకాభిప్రాయం ఉన్నా లేకపోయినా విడివిడిగా అయినా కూడా అధికార పక్షం యొక్క దుర్మార్గాల్ని, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కబ్జాలని, అధికార దుర్వినియోగాన్ని, రాజధాని అవినీతిని, ఒక పుష్కరాల దగ్గర నుంచి విశాఖ భూకుంభకోణం దాకా, లేకపోతే కాల్మనీ రాకెట్ నుంచి ఏదైతే ఈరోజు డేటా చోరీ దాకా, ఓటుకు నోట్ల కేసు నుంచి ఒకటా రెండా పుంఖాలుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముంచేస్తే, ఈ రాష్ట్రాన్ని రక్షించాలనుకునే వాళ్ళు కానీ 10 ఓట్లు అడగాల లేదా 2 ఓట్లు అడగాల, ఒక్క ఓటైనా అడగాలంటే మనకు నైతికంగా ఆ విధంగా ఏదైనా ఉంది విలువ అంటే మనం ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని నిలదీసినప్పుడే అది సాధ్యం. కొన్ని నియంత్రించుకోవాల్సిన క్షణాలు వస్తాయి. ఎందుకంటే లాలుచీ పడి అధికార పక్షం ఏదైనా కావచ్చు దాంతో అంటగాగుదాం, ఓట్ల ప్రయోజనం పొందాం, లేకపోతే ఏదైనా ప్యాకేజీలు తీసుకుందాం అనుకున్నప్పుడు అధికార పక్షం వైపు కొన్ని పార్టీలు అట్రాక్ట్ అయి పొత్తులకు పోవచ్చు. ఆ పొత్తులకు పోయిన వాళ్ళు నోర్లు మూసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే కనీసం పొత్తులకు కూడా పోకుండా ప్రతిపక్షాలనే పేర్లతో రాజకీయం చేస్తున్నామో వాళ్ళందరం కూడా విడివిడిగా అయినా సరే గొంతెత్తి అధికార పక్షం చేస్తున్న అన్యాయాల మీద పోరాటం చేయాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ జనాలను ఓటు అడిగే హక్కు లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఏదైతే చేస్తుందో ఆ అక్రమాలకు విరుద్ధంగా మనం ఖచ్చితంగా గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి ఓటు అడగండి, మాకు ఇబ్బంది లేదు. కానీ అధికార పక్షం చేస్తున్న దుర్మార్గాలను అడగకపోవడం ప్రజలకు చేస్తున్న అన్యాయం. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ సందర్భంగా, ఈ రోజుకి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా వస్తుంది ఎలక్షన్ కి. మిగతా పార్టీ ముఖ్యంగా అధికార పార్టీ లాగా ఎలక్షన్ కు ఒకసారి పొత్తులు మార్చుకుంటూ ఎత్తులు జిత్తులతో నక్క జిత్తులు పోతున్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో వాటికి లాలుచి పడి కొందరు బాహాటంగా పొత్తులు పెట్టుకుంటే, కొందరు లోపాయికారిగా దొంగతనంగా పొత్తులు పెట్టుకుంటే ఆయా పార్టీ అధ్యక్షులు, మరీ ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు గాని, మరి రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాని ఈ రోజు వరకు డేటా చోరీ గురించి మాట్లాడలేదు. ఏమంటాం దీని గురించి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు.
డేటా చోరీ విషయం వచ్చిన రోజే ఎక్కడ ప్రతి సందర్భంలో ఎక్కడ ఆయన ప్రత్యేక హోదా భరోసా తిరుగుతున్నారు. ప్రతి సందర్భంలో కూడా ఆయన రాజ్యాంగాన్ని నమ్ముకునే వ్యక్తి ఆ విధానంలో వెళ్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ ఒక్క ఓటు తీసేమని చెప్పదు. మేము అన్ని సందర్భాలు డేటా చోరీ గురించి మీ పార్టీ ఎవ్వరూ మాట్లాడలేదు. ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అది ఎవరికి సపోర్ట్ చేయనక్కర్లేదు, ఎవరిని విమర్శించలేదు. బట్ ఓటర్ది ఏదైతే వ్యక్తిగత వివరాలు ఉన్నాయో, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు, వీటన్నిటితో సహా ఒక ఐటీ గ్రిడ్ అనే ఒక ప్రైవేట్ చిన్న సంస్థ చేతిలో ఉండడాన్ని ఎందుకు ప్రశ్నించరండి? ఎందుకు ప్రశ్నించాం? మేము ప్రజల ఫస్ట్ మేమే వైఎస్ఆర్సీపీ కంటే కూడా మొట్టమొదటి నేనే సాక్షి 4th ఎస్టేట్ లో కూర్చొని ఎవరైనా వ్యక్తుల హాని చేసిన పౌరుల కోసం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసినటువంటి సీఎం గారు అలా చేయడానికి వీల్లేదు, అది 100కి 100 భాగాలు తప్పు, దోషం చేస్తే జైలు పెట్టమని చెప్తున్నాం. మా అధ్యక్షులు స్పష్టంగా ఉన్నారు. మేము అధికార పడి కేసులు వేసినామయ్యా, మీరేం దశలు ఇప్పుడు కూడా ఇస్తాము. ఎంత లోపాయికారి వ్యవహారం ఇది? ఏం లేదు, మా అధ్యక్షులు మాకు స్పష్టంగా చెప్పారు, ప్రజల తరపున పోరాడండి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. కానీ చంద్రబాబు ఎవరే? మాకు చంద్రబాబు ఒక 13 జిల్లాలో ప్రాంతీయ పార్టీలు మీరు చెప్తారా? మాకు దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పోరాడుతుంది. చంద్రబాబుతో మాకు పొత్తే లేదు. 175 అసెంబ్లీలకు 25 పార్లమెంటు పోటీ చేస్తున్నాం. ప్రత్యేక హోదా మా పొత్తు ప్రజలతో, కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తితో మాకు ఎప్పుడు పొత్తు లేదు. ఆ ప్రజల ఓటు హక్కే ఇప్పుడు ఒక ప్రమాదంలో ఉన్న లేదు. ప్రజాస్వామ్యంలో ఓటు ఉండాల్సిందే. ఓట్లు తీసేసి ఆ డేటా చేస్తే చంద్రబాబు నాయుడు ఎవరైనా శిక్షించాల్సిందే. నేను చేస్తే నన్ను శిక్షించాల్సిందే తప్ప అసలు ఒకరి ఓటు కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా ముఖంగా ఆయన చెప్తున్నారు, ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? డబ్బులు ఒకళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు ఖర్చు పెడతారు, ఓట్లప్పుడు ఖర్చు పెట్టడం అది సర్వసాధారణం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని ఆథరైజ్ చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ కి సంబంధించింది అది టీడీపీకి సంబంధించిన సంస్థ అని బాటంగా చెప్తున్నారు. మరి మీ పార్టీ ఎవరు ఏది వ్యాఖ్యానించలేదు? మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాదు, తెలుగుదేశం పార్టీ మీరు ఎందుకు ప్రశ్నించట్లేదని అడుగుతున్నాను. జనసేన వాళ్ళని కూడా అడిగేవాడి, ఇక్కడ ఉంటే వాళ్ళు లేరు కాబట్టి అడగండి. మేము మీకు చెప్తుంది 2014 నుంచి ఈ రోజు వరకు నేను ప్రెస్ మీట్ ఏది పెట్టినా మీడియాలోకి వచ్చినా ప్రతి మా పార్టీ వాయిస్ ఒకటే, తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి విమర్శిస్తుంది మీరు. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ద్రోహం చేసిందని చెప్పింది మేమే. తెలుగుదేశం పార్టీ యొక్క అంటగాడడం వల్లనే ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నాయని చెప్పింది మేమే. ప్రత్యేక హోదా నాశనం చేసింది అధికార పార్టీ అని చెప్పింది మేమే. ప్రతి సందర్భంలో అసలు కోటి సంతకాల సేకరణ చేసింది మేము, మట్టి సత్యాగ్రహాలు చేసింది మేము. ఫస్ట్ 2014 జూన్లోనే ఈ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి ప్రధానమంత్రి గారికి మా అధ్యక్షులు లేఖ రాసింది మేమే. ఇప్పటికీ ఎప్పటికీ ఈ విషయం ఆ విషయం కాదు. ఇన్ని చేసి పక్క రాష్ట్రంలో ఫ్రెండ్లీగా ఉంటారు, కేంద్రంలో పొత్తుతో ఉంటారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పొత్తు లేదండి. కేంద్రంలో కూడా పొత్తు లేదు. చంద్రబాబు నాయుడిని ఏది న్యాయ సంస్థలు ఉన్నాయో ఈ డేటా కేసు కానీ ఓట్ల విషయం కానీ ఏదైనా జైలు పెట్టమని మేము చెప్తున్నాం కదా. మాకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఒకళ్ళతో మాకు అవసరం లేదు. మా పొత్తు ప్రజలతో, మా నినాదం ప్రత్యేక హోదా. రైట్, దానికి కొనసాగింపుగానే నేను చెప్తున్నాను. వాళ్ళ ఓటు హక్కు ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంటుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అనాలనో నా ఉద్దేశం కాదు. రైట్, మస్తాన్ వలి గారు జరుగుతున్న ఇష్యూ చూస్తున్నారు. ఇక్కడ డేటా థెఫ్ట్ అని చెప్తూ ఉన్నారు, అలాగే ఐటీ గ్రిడ్. మాట్లాడండి, చెప్పండి సార్. రాజకీయ పార్టీలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సరే, అది వేరే విషయం, రాజకీయ అంశం, దాని గురించి పెద్దగా వ్యాఖ్యానించేది ఏం లేదు. కానీ సార్, బట్ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో, సుమారు 50 నుండి 58 లక్షల ఓట్లను తొలగించడం, అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల ఓట్లను జాయిన్ చేయడం లాంటివి జరిగినాయని చెప్పేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, నిజంగా కనుక ఆ ఆరోపణల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కనుక విశ్వసించినట్లయితే రాజకీయ పార్టీలకు ఇంతకంటే పెద్ద అంశం ఇంకోటి లేదండి. మీ మేనిఫెస్టోలో లేదంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, అభివృద్ధి, లేదంటే ఇటువంటి విషయాల కంటే కూడా ఇది రాజకీయంగా అతిపెద్ద విషయం. బహుశా నిజంగా కనుక ఈ అక్రమాలు కనుక ఎన్నికల ఓటర్ల లిస్టుల్లో కనుక జరిగి ఉన్నట్లయితే రేపు రాబోయే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఇంతకంటే పెద్ద అంశం ఏ రాజకీయ పార్టీకి ఉండదండి. ఏదో ఒక పత్రికా ప్రకటనతో ఖండనం, లేదంటే ఏదన్నా ఒక టీవీ చర్చలో ఒక మాట అనటమో, లేదంటే ఏదో ఒక లెటర్ రాయటం లాంటి యాక్టివిటీతో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఇష్యూని పక్కన పెట్టలేవు. ఖచ్చితంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా
ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో జరిగినటువంటి అవతవకల మీద వాయిస్ వినిపించాల్సిందే. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా ఉంటే దీని మీద ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుని పోరాడాల్సిందే తప్పితే, ఎందుకంటే ఎన్నికల్లో ఓటు హక్కే లేనాడు ప్రజలు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. అసలు ఎన్నికల్లో ఓటు హక్కే లేనాడు ఇక బుద్ధి ఏం చెప్తారు? ఇప్పుడు అమెరికాలోనో ఆఫ్రికాలోనో ఉన్నటువంటి నేతలకు మనం బుద్ధి చెప్తామా? ఎందుకంటే మనకు అక్కడ ఓటు హక్కు లేదు. అట్లనే ఎక్కడైతే ఓటు హక్కు ఉండదో, ఓటు హక్కు ఉండనప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఏకైక అవకాశం ఓటు ద్వారా వ్యక్తులని రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీల్ని, ప్రభుత్వాల్ని పునర్నిర్మాణం చేసుకోవడం, సంస్కరించడం. అటువంటి ఓటు హక్కునే తొలగించిన తర్వాత లేని అవకాశం అంటే సంబంధం లేని వారికి ఓటు హక్కును కల్పించడం ద్వారా, ఒక్కొక్కరికి 2-3 ఓట్లను అవకాశం కల్పించడం ద్వారా ఇక ఓటు హక్కు అనేటువంటి విషయానికి, ఓటు హక్కు అనేటువంటి దానికే ప్రాధాన్యత లేనప్పుడు ఇంకేం పోరాడగలుగుతారు ఎవరైనా సరే. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అందరికీ, తెలుగుదేశం పార్టీతో సహా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మొదట ఓటర్ లిస్టు పక్కాగా ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ని, ఎన్నికల అధికారులందరినీ కూడా ఆ విధంగా మీరు ఒత్తిడి చేయండి తప్పితే, సాధారణమైనటువంటి ఓటు హక్కునే తొలగించిన తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఉపయోగం లేదనేది నా బలమైన అభిప్రాయం అండి. వేదికల కార్యక్రమం, ఈ టీవీ డిస్కషన్లో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఆ విషయం మీద మాట్లాడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. రైట్. రమేష్ నాయుడు గారు, సో ప్రతిపక్ష పార్టీగా మీరు ఉన్నారు అక్కడ, ఇదివరకంటే అధికార పార్టీతో ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు ఈ ఐటీ గ్రిడ్ విషయాన్ని చూసుకున్నా లేకపోతే ఓట్ల మిస్సింగ్ చూసుకుంటున్నా కానీ ఏం చెప్తారు? మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారు? దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఉంది. ఏదో ఇంతకుముందు మస్తాన్ వాలీ గారు చెప్పినట్టు టీవీ స్టూడియోలోనో లేకపోతే పేపర్ ముఖంగానో చెప్పడం కాదు. ఇది ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకెళ్లాలి, దీని మీద సరైన చర్య తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నమాట. మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? హౌ యూ టేక్? ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల మీద, లేకంటే అధికార పార్టీ చేసినటువంటి కుళ్ళు కుతంత్రాలు, అడ్డదారులు, ఈ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాల మీద భారతీయ జనతా పార్టీ వెంటనే బయటకు వచ్చిన వెంటనే అతి వేగంగా స్పందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కన్నా గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారిని కలిసిన వెంటనే 2వ రోజు మళ్ళా ఢిల్లీలో ఎన్నికల అధికారిని కలవడం జరిగింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కన్నా గారి నాయకత్వంలో నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఆ రోజు హరిబాబు గారు కూడా ఈ రాష్ట్రంలో శాండ్ మాఫియా పరడి వెళ్తుంది, ప్రజలకు అందాల్సినటువంటి అతి తక్కువ ధరకు అందాల్సినటువంటి ఆ ఇసుక కూడా దాన్ని తెలుగుదేశం నాయకులు జోబుల్లో నింపుకుంటున్నారయ్యా, ఇతర రాష్ట్రాలకంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి ప్రశ్నించినటువంటి వ్యక్తి కారణంగానే ఆ రోజు ఇసుకకు సంబంధించి సరళీకరణ చేయడం జరిగింది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అధికార పార్టీ నాయకులకు కట్టబెట్టారు. దాని కారణంగా అవినీతి జరుగుతుంది. ప్రాజెక్టుల యొక్క అన్నీ కూడా నత్తనడుకున్న కూడా పనులు జరుగుతున్నాయి. దీని మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మాకుందని చెప్పి ఆ రోజు అధికార పార్టీతో కలిసి ఉన్నప్పటికీ కూడా ఇద్దరు రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్ గారు, మాణిక్యాలరావు గారు ఇద్దరితో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. అలాగే రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయము, ఎనుగుబాటుతనము, అధికార వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లో జరగాలని మాట్లాడింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. 4 సంవత్సరాల్లో మాట్లాడిందా? ఉన్నప్పటికీ కూడా 4 సంవత్సరాల్లో మాట్లాడిందా రమేష్ నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ భూమి పుత్రులు అయినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క చిరకాల వాంఛ, కోరిక, రైట్ ఏదైతే ఉందో హైకోర్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా తీర్మానం చేశాం మేము. తర్వాత ఇచ్చే స్థితిలో మీరున్నారు, తీర్మానాలు చేస్తే అయిపోతుందండి. 4 సంవత్సరాలు అడగకుండా మీరు ఇప్పుడు అడుగుతున్నారు. ఓకే, మీరు ఇప్పుడు అడగడం కరెక్ట్ గానే ఉంది, అడగాల్సిన టైంలో అడుగుంటే ఎఫెక్టివ్ గా ఉంది. కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించడంలో మీనమేషాలు ఎక్కించము. ప్రతిపక్ష పాత్ర ప్రజలకు మేలు జరగాలనుకున్నప్పుడు అది అధికార పార్టీ కానీ లేదంటే ప్రతిపక్ష పార్టీ అయినా కానీ మాకు ఇద్దరు సమాన దూరము. కానీ ఆంధ్రప్రదేశ్లో కన్నా గారి నాయకత్వంలో స్వతంత్రంగా ఎన్నికలకు పోబోతున్నాము. ఈ యొక్క రాష్ట్రంలో మేము సీట్లు సాధించడమే లక్ష్యం కాదు, ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు అంత్యోదయ స్ఫూర్తితోటి సంక్షేమ ఫలాలు అందాలి, ఆదర్శం అనేది పైనుంచి కిందికి రావాలి, ఈ సంక్షేమ ఫలాలు కింది నుంచి పైకి వెళ్ళాలన్నటువంటి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో సీట్లు, ఓట్లు గణనీయంగా భారతీయ జనతా పార్టీకి పెరుగుతాయి. ఎన్ని
చంద్రబాబు నాయుడు గారు కుయుక్తులు పన్నినా, మా మీద అభూత కల్పన చేసినా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. అంతిమ విజయం మాత్రం సత్యమేవ జయితే. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర భారతావనిలో ఎవరికి ఇవ్వనన్ని నిధులు, ఎవరికి ఇవ్వనన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అయినా అబద్ధాలతోటి ప్రజలను మప్పి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సత్యమేవ జయితే పేరుతోటి మేము ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నాం. దానిలో భాగంగానే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు పర్యటనకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఎదుగుదలను ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు చిన్నగా చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ఆ జనాలందరూ వైఎస్ఆర్సీపీ పంపించినటువంటి జనాలని చెప్పాడు. దీంట్లోనే మీరు అర్థం చేసుకోవాలా భారతీయ జనతా పార్టీ యొక్క ఆదరణ ఏమాత్రం పెరుగుతుందో. ఒక వ్యక్తి విమర్శిస్తున్నాడంటే, ఈర్షపడుతున్నాడంటే, ద్వేషపడుతున్నాడంటే ఆ యొక్క పార్టీ, ఆ యొక్క వ్యక్తి పెరుగుతున్నాడనేటువంటి విషయం పరోక్షంగా అర్థమవుతుంది. రైట్. సో కంక్లూడ్ చేద్దాం సార్. సో ఎన్నికలు మొత్తానికి 4 రోజులు మాత్రమే ఉన్నాయి. సో పార్టీలు ఏ విధంగా సిద్ధం అవ్వబోతున్నాయి అనేది పక్కన ఉంచితే, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో సో ఏంటి చేయాల్సింది ఏంటి, ఓటర్కి న్యాయం చేయాల్సింది ఎక్కడ, వాళ్ళకి సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందాల్సింది ఏంటి అనేది కంక్లూడ్ చేద్దాం సార్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తీసేయకూడదు. తీసేస్తే దాని మీద చట్టాలు కఠినంగా ఉంచి ఎవరినైనా జైల్లో పెట్టాల్సిందే. అది ఈ పార్టీ ఆ పార్టీని కాదు. ముఖ్యమంత్రి గారు తప్పు చేస్తే ఖచ్చితంగా అతను జైల్లో పెట్టాల్సిందే. ఎందుకంటే మనం ఓటు ఉంటేనే కదా ముందు వేసేది. అతని ప్రజాస్వామ్యం, అతని మనిషి పల్లెల్లో ఇప్పటికి కూడా ఓటు లేకపోతే చనిపోయినా అని అడుగుతారు. అందుకు ఓటు తీసే హక్కు ఎవరికి లేదు. అది ఐటీ గ్రిడ్, ఇంకో గ్రిడ్, ఏ గ్రిడ్ అయినా కూడా వాళ్ళకి సమాచారం లేదు. దాని మీద ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాల. కేంద్రం కూడా న్యాయ విచారణ జరపడం చాలా తాత్సారం వహించింది. ఈ 5 ఏళ్లలో మేము మొదటి నుంచి చెప్తున్నాం, అవినీతికి వ్యతిరేకంగా ఏజ్గా విచారించి జైలు పెట్టమని చెప్తున్నాం, కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. ఫైనల్గా ఏదైతే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ ఓటుకు వినియోగించుకోవాలా. ప్రత్యేక హోదా కోసం పనిచేయాలి. అందరూ కూడా రాజకీయ పార్టీలన్నీ కలిసి ఫస్ట్లోనే పోరాడింటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది. అలాంటి పోరాడలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసింది. రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ మొత్తం వ్యవస్థలనే నాశనం చేసేసింది. ఈ పార్టీకి ఓట్లు లేరు. ఈ 2 పార్టీలకు తగిన బుద్ధి చెప్తారు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు మే 25వ తారీఖున ఈ దేశ ప్రధాని అవుతారు. ఆగస్టు 15 ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు. ఈ ఏదైతే దుర్మార్గ పాలన 2 అధికార పార్టీలకు సంబంధించిన కేంద్రంలోను రాష్ట్రంలోను పార్టీ మారుతుంది. కాంగ్రెస్ తోనే ఈ దేశం యొక్క అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే ఎలక్షన్లకి సర్వసిద్ధంగా తయారవుతుంది. ఆల్రెడీ చాలా వరకు సన్నద్ధంగా ఉన్నాం. రాత్రి పగలు పనిచేస్తారు కార్యకర్తలందరికీ మీడియా ముఖంగా కూడా పిలిపిస్తున్నాం. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి. రాబోయే 30 రోజులు కష్టపడదాం. ఈ అధికార పార్టీ దుర్మార్గాల్ని, అవినీతిని, కబ్జాల్ని, అన్యాయాన్ని, అమలు చేయని హామీల్ని ఎండగట్టి ప్రజల్లో మనం దీన్ని నిరూపించుకొని ఈ దుర్మార్గమైన పాలనకి విముక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కల్పించి తిరిగి రాజ్యాన్ని సాధిస్తామనే నమ్మకంతో ఈ పిలుపు మేరకు విపరీతంగా రాత్రి పగులు అనకుండా పనిచేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రేణులన్నీ కూడా అని చెప్తూ సెలవు తీసుకుంటాం. రైట్. మస్తాన్ వలి గారు, సో కంక్లూడ్ చేద్దాం సార్. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. సో ఈ 4 రోజుల్లో ఏ విధంగా పార్టీలు ముందుకెళ్తాయనేది పక్కన ఉంచితే, ఓటర్కి మాత్రం న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎలాంటి ప్రలోభాలకి గురి చేయకుండా ఆ పరిస్థితులు కలగకుండా చేయాల్సిన పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. సో అవి జరుగుతాయని ఆశిద్దాం. మీరు ఏమైనా చెప్పాలంటే కంక్లూడింగ్ వర్డ్స్ సార్. నేను రాజకీయ పార్టీలకి అలాగే ప్రజల్ని నేను మీ ఛానల్ ముఖ్యంగా కోరేది ఏంటంటే, రాజకీయ పార్టీ నాయకులారా ఒక్కసారి ఓటర్ లిస్టు వైపు చూడండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అండి. అన్ని రాజకీయ పార్టీలకు నేను ఒక సెఫాలజిస్ట్గా లేదంటే ఈ రాష్ట్ర పౌరుడిగా నేను ఒక విజ్ఞప్తి చేసేది ఏమంటే, అందరూ ఒకటి. రెండోది, ఓటర్లారా మీరు కూడా మీ ఓటు హక్కు ఉన్నదో లేదో తెలుసుకోండి. మీ ఓటు హక్కు కనుక అంటే మీ ఓటు కనుక మీ ఓటర్ లిస్టులో లేకుండా ఉన్నట్లయితే మీరు రాజకీయ పార్టీల దృష్టిలో మీరు కనీస సాధారణ పౌరుల కింద కూడా పరిగణించబడరు. మీకు మీ గ్రామాల్లో మీ పోలింగ్ బూత్లో ఎటువంటి విలువ ఉండదు. కాబట్టి తక్షణమే మీ ఓటు ఉన్నదో లేదో చూసుకుని తిరిగి ఓటును చేర్పించుకునేటువంటి విషయం మీద దృష్టి పెడతారని రాష్ట్ర ప్రజలకు అలాగే అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. అపీల్ టు ద ఓటర్స్ మస్తాన్ వలి గారు చెప్పిన దానికి కంటిన్యూషన్ గా ప్రజలందరికీ ముఖ్యంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ మీ ఓటు మీది ఉందా లేదా తెలుసుకోవడానికి 1950కి SMS చేసి
మీ ఎపిక్ నంబర్ని పెట్టి మీ ఓటు కానీ అక్రమంగా తొలగించుంటే ఖచ్చితంగా తిరిగి రిజిస్టర్ చేయించుకోండి. 15వ తేదీ వరకే టైం ఉంది. మన ఓటే మన ఆయుధం. ప్రభుత్వాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. మన ఆయుధాన్ని మనం రక్షించుకుందాం. రైట్. సో ఓటు అనేది ఆయుధం. సో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలనే అందరూ కోరుకుంటుంది కూడా. సో సత్యమేవ జయితే అనేది రమేష్ నాయుడు గారు ఇచ్చిన స్లోగన్. సో అది ఆయన ఇచ్చిన కంక్లూడింగ్. సో మొత్తానికి సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేవలం నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా సమాయత్తం అవుతున్నాయి. ఓటర్ మాత్రం అతనుకున్న ఏదైతే ఆయుధంగా ఉందో దాన్ని విచక్షణతో ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది సాక్షి కూడా అపీల్ చేస్తోంది. ఇది వాటి 4th ఎస్టేట్. చూస్తున్నాం సాక్షి.